క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో ఫ్రెండ్స్. గణపతి కోసం మేమందరం వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు చూస్తామా అని. చూడండి ఎంత ఫుల్ అయిపోయారో అప్పుడే. ఇంకా టైం జస్ట్ 5:54 అయింది, అయినా కూడా చూడండి ఎంత పెద్ద క్రౌడ్ ఉందో. సో వీఆర్ వెయిటింగ్. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోయి. చూస్తున్నారా ఎంత హాయిగా ఉందో. కాణిపాకంలో ఉన్నామన్నమాట, వచ్చేసాం కాణిపాకానికి. చూడండి ఎంత బాగుందో కదా. టైం పూలు కొనిచ్చాడు మా డాడీ. అంటే టెంపుల్స్కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కాణిపాకం రావడం కూడా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు ఎప్పుడు కాణిపాకం వెళ్తున్నారో చెప్పేసారు. మా అమ్మ చూడండి ఎంత సంతోషంగా పరుగులు పెట్టేస్తుంది అనమాట గణపతిని చూడడానికి. మీ అమ్మ కూడా ఇంతే కదా, ఫస్ట్ టైం అండి కాణిపాకం రావడం. లైఫ్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. పరుగులు పెట్టేస్తుంది మా అమ్మ ఇక్కడైతే. చూడండి కంపార్ట్మెంట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, క్షణాల్లో నిండిపోతుందేమో అనిపిస్తుంది. ఫ్రంట్ కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్గా అయిపోయాయి అనమాట. మేము కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము, గణపతిని ఉండలేకపోతున్నాం అనమాట. గణపతి చూడడం లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్ లాగే ఫీల్ అవుతుంది మా అమ్మ అయితే. మీ అమ్మలు కూడా ఎంతైనా అయితే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. సో బాయ్ బాయ్. చూస్తున్నారా ఎంత హాయిగా ఉందో. కాణిపాకంలో ఉన్నామన్నమాట, వచ్చేసాం కాణిపాకానికి. చూడండి ఎంత బాగుందో కదా. టైం పూలు కొనిచ్చాడు మా డాడీ. అంటే టెంపుల్స్కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కాణిపాకం రావడం కూడా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎప్పుడు కాణిపాకం వెళ్తున్నారో చెప్పేసారు. ప్రస్తుతం మనం కాణిపాక వినాయక కంపార్ట్మెంట్స్లో ఉన్నామన్నమాట. మార్నింగ్ 6కి దర్శనం స్టార్ట్ అవుతుంది. మీరెన్నింటికి దర్శనం చేసుకుంటున్నారో కమెంట్ చేయండి. చూడండి ఎంతమంది కంపార్ట్మెంట్స్లో వచ్చేస్తున్నారో.